సో ఫస్ట్ లిక్కర్ స్కామ్ గురించి మనం మాట్లాడుకుందాం. లిక్కర్ స్కామ్‌లో కల్వకుంట్ల కవితకు 21 తారీఖు నోటీసులు అందించారు. 26 తారీఖు హాజరు కావాలమ్మా అన్నప్పుడు సో నేను రాలేకపోతా ఉన్నా, సుప్రీంకోర్టు పరిధిలో ఉందని చెప్పినది. విచారణ హాజరు కాలే అన్న అంశాన్ని మీరు ఏ రకంగా చూస్తా ఉన్నారు? అంటే ఇప్పుడు ఏదైతే మన చట్టాల్లో ఉన్నటువంటి అనేక లోపాలు లొసుగులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఆధారం చేసుకొని తీవ్రంగా ఆమె కోర్టు ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్టు గతంలో కూడా ఈడీ విచారణ అప్పుడు కూడా ఆమె సుప్రీంకోర్టులో ఫైల్ చేసింది. మళ్ళా సిబిఐ వాళ్ళు పిలిస్తే కూడా దాదాపుగా అదే రకమైనటువంటి పద్ధతిలో దాదాపుగా కవిత కానీ కేజ్రీవాల్ కానీ వాళ్ళు ఒకటే తరహాలో మేము రాము, మీరు ఏమైనా చేసుకోండి, కాకపోతే చట్టం ద్వారా వెసులుబాటు ఏమున్నదో దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు 41 సిఆర్పిసి కింద 41A సిఆర్పిసి కింద ఏదైతే ఇచ్చిందో ఆల్మోస్ట్ ఎఫ్ఐఆర్లో ఉంటేనే గతంలోనేమో ఆమె విట్నెస్లో ఉండే, కానీ సాక్షి దాంట్లో ఉండే. ఇప్పుడు ఏకంగా ఏమైంది, అనేక మంది అప్రూవ్ స్టేట్మెంట్స్ ఇవ్వడము, కో ఎక్యూజ్డ్ వాళ్ళు ఈమె పాత్ర గురించి చెప్పడము, కొన్ని ఆధారాలు దొరికిన తర్వాత ఆమెనే ఎఫ్ఐఆర్లో ఛార్జ్షీట్ ద్వారా ప్రవేశపెట్టారు. వాస్తవంగా చెప్పాలంటే ఛార్జ్షీట్లో పెట్టిన తర్వాత వాళ్ళు ఆల్రెడీ ఛార్జ్షీట్ పెట్టారు. ఛార్జ్షీట్లో పెట్టిన తర్వాత అసలు 41A సిఆర్పిసి కింద అసలు పిలవడమే కరెక్ట్ కాదు నా దృష్టిలో అయితే. ఛార్జ్షీట్ అంటే ఏంటిది? ఆల్మోస్ట్ నువ్వు ఆ కేసుకు సంబంధించి ఒక పూర్తి ఇన్వెస్టిగేషన్ చేసి ఒక నిర్ణయానికి వచ్చినట్టు లెక్క. నాకు అర్థమైన కాడికి నేను, ఎందుకంటే 1979 నుంచి నా మీద అనేక కేసులు ఉన్నాయి, అనేక జైళ్ళల్లో ఉన్నా, మర్డర్ కేసులు, డబుల్ మర్డర్ కేసులు, అటువంటి మన అన్నీ చాలా జైళ్ళల్లో కూడా ఉన్నప్పుడు ఛార్జ్షీట్ వేయడం అంటే ఆల్మోస్ట్గా తదుపరి విచారణ కోసమే ఉంటుంది ఆడ, ఇంకా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కాదు అది. మరి నువ్వు ఛార్జ్షీట్లో ఆమె పేరు పెట్టి అక్యూజ్డ్ అని, మరి ఇప్పుడు 41A సిఆర్పిసి కింద ఆమె విచారణ చేయడానికి పిలవడం అంటే ఇది ప్రజల్ని తప్పుదో పట్టేయడమా, మోసం చేయడమా, లేకపోతే ప్రజలకు తెలియని విషయాన్ని మీరు చాకచక్యంగా బయటపడేయడానికి కవితమ్మకి ఏమైనా సహకరిస్తున్నానే అనుమానాలు అయితే చాలా, అంటే ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. కానీ తెలిసిన వాళ్ళ ద్వారా నాకు అందిన సమాచారం అయితే వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి కవితని అత్తగారింటికి పంపడం వాళ్ళకి ఇష్టం లేదు. నేను మీ లెక్క అరెస్ట్ అనా, జైలనా, కటకటాలనా, చిప్పకూడనా, అది అత్తగారిలు వాళ్ళకి. అత్తగారింటికి పంపడం కూడా వాళ్ళకి ఇష్టం లేదు. కాబట్టి కవితను ఒకవేళ అరెస్ట్ అయితే ఆ జైలు కూడా ఆమెకు అత్తగారింటితో సమానమా? అంతే మరి. లేకపోతే రాజకీయ నాయకులకి ఎట్లుంటుంది? మనం చూస్తాం కదా, నిన్నగాక మొన్న చంద్రబాబు నాయుడు ఎట్లా ఉన్నాడు రాజమండ్రి జైల్లో, అట్లే ఉంటుంది. రాజభోగాలు ఉంటాయి వాళ్ళకి. అరెస్ట్ చేయడానికి వస్తే కూడా రెడ్ కార్పెట్ ఆహ్వానం ఉంటుంది, చిలక పలుకులు పలుకుతారు. ఆమె ఎంతసేపు ఆలస్యం చేసినా ఏమన్నారు? ఇప్పుడు నన్నో ఏదన్నా ఎఫ్ఐఆర్ అయ్యి మన దగ్గరికి వస్తే ఎట్లుంటుంది? కడ్రాయర్ మీద బన్నీని మీద ఉన్నా ఈడ్చుకొని పోతారు, పోయి దాంట్లో పడేస్తారు. కానీ అట్లుండదు కదా వాళ్ళకి. ఎందుకంటే మన చట్టాలన్నీ కూడా ఉన్నోళ్ళ చుట్టాలైనవి కాబట్టి ఇక ఏమున్నదాడ వాళ్ళ జేబులో ఉన్నట్టే అవి. కాబట్టి వాళ్ళకి ఏం పెద్ద ఫరక్ పడదు. ఆడికి బీర్లు పోతాయి, బిర్యానీలు పోతాయి, జ్యూసులు పోతాయి, కావాల్సిన అన్నీ పోతాయి. కాబట్టి ఏం ప్రాబ్లం ఉన్నది అక్కడ? కానీ 41 సిఆర్పిసి ఎప్పుడైతే ఇచ్చినారో ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే అరెస్ట్ చేసే అధికారం కూడా సిబిఐ అధికారులకు ఉంటుందన్న కొంతమంది న్యాయ నిపుణులు చెప్తా ఉన్నారు. సో అవకాశం కనిపిస్తూ ఉందా మీకు? విచారణకు హాజరు కాలేదు కాబట్టి సిబిఐ అధికారులు హైదరాబాద్కి వచ్చామని ఎత్తుకెళ్లే అవకాశం ఉంటుందా? అంటే వాళ్ళు ఒక్కసారి కాదు, అవసరమైతే ఇంకా 2-3 సార్లు కూడా విచారణకు రమ్మని వాళ్ళు నోటీసులు ఇవ్వచ్చట, ఇచ్చే ఆస్కారం కూడా ఉన్నది. తర్వాత ఇప్పుడు ఏమైంది, ఆమె సిబిఐ వాళ్ళు ఏం నిర్ణయం తీసుకోకముందే సుప్రీంకోర్టులో ఆమె పిటిషన్ వేసుకున్నది. సరే, నెంబర్ అయింది కానీ టేబుల్ మీదకి రాలే. మా తదుపరి విచారణ మార్చి 13వ తారీఖు ఏదో అన్నారు, ఏదో డేట్ ఇచ్చినట్టున్నది. అప్పటి వరకు ఏం చేస్తారు? ఇక ఏం చేయరు. ఇక అటు ఇటు అనేసరికి లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది, ఇక అయిపోయాయి, ఇంకేమున్నది ఆడ. కానీ అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు బీజేపీ ఇదే తప్పిదం చేసింది. సరే, వాళ్ళకి అనుసంధానంలో పనిచేసినా పని చేయకపోయినా పార్లమెంట్ ఎలక్షన్ల ముందు కవితకు నోటీసులు ఇచ్చి ఆమె విచారణకు పోకపోవడం, అరెస్ట్ కాకపోవడం, ఇవంతా రాబోయే ఎంపీ ఎలక్షన్లో బీజేపీకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందా? బీజేపీ అంతా అబ్జర్వ్ చేస్తూ ఉందా ఒకవేళ కవితను అరెస్ట్ చేయకపోతే మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుందని? అంటే వాళ్ళు 2-3 రకాలుగా చూస్తూ ఉన్నారు. అరెస్ట్ చేస్తే ఏమైనా సింపతి వస్తుందా? ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టు అరెస్ట్ చేసిన తర్వాత
బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం ఊకోరు చేతులు కట్టుకొని ఏడ్చుకుంటే ఏం కూర్చోరు, రంకెలు వేసుకుంటారు, రోడ్లు ఎక్కుతారు. అనేక నిరసనలు అవి ఇవి అది ఇది కావాలంటే మరి రేవంత్ రెడ్డి ఓటు నేటు కేసులో ఉన్నాడు, ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటారు, ఇంకా అదంటారు ఇదంటారు, బొబ్బ పెడతారు అనుకోరాదిగా, అంగిలాగి దించుకొని రోడ్ల మీద పడతారు. అవసరమైతే వాళ్ళకి ఏందాడా లాఠీ దెబ్బలు ఏం తింటారు, ఇంకా ఎన్ని రకాల చర్యలకైనా పూనుకుంటారు. వాళ్ళకి కావాల్సింది ఏంది, అసలు సమస్యని పక్కదారి పట్టియాల. మన చంద్రబాబుని అరెస్ట్ చేస్తే ఏమైంది, ఏమైనా అయిందా? అట్లనే ఉంటుంది ఇక్కడ కూడా. కాబట్టి ఇక్కడ నేను అనుకోవడము వాళ్ళు అన్నీ డిసైడ్ అయ్యే ఉన్నారు. అరెస్ట్ అయితే ఎట్లా, అరెస్ట్ కాకపోతే ఎట్లా. అట్నే బీజేపీ పార్టీ కూడా అరెస్ట్ చేస్తే ఏమవుతుంది, అరెస్ట్ చేయకపోతే ఏమవుతుంది, ఇట్లా అనేక విషయాల్లో తేల్చుకోలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు కవితమ్మ అయితే నిర్ణయించుకున్నది, మీరు ఏమైనా చేసుకోపోండ్రా అంటే అంది. ఇక మామూలు భాషలో చెప్పాలంటే, మామూలు వేరే భాషలో చెప్పాలంటే, మీరు ఏం బిక్కుంటారో బిక్కోరా అన్నట్టున్నది. మీరు ఏం చేసుకుంటేది నన్ను, అరే మీరు చూడండి, 26వ తారీఖు నాడు ఆమె హాజరు కావాలి, 25 నాడు లెటర్ పెట్టింది, 26 నాడు ఎక్కడుంది? అంటే మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఓ గుళ్ళు గోపురాలని అక్కడ తిరుక్కుంటూ ఆడబోయేదో చెట్లు మొక్కలు కొనడానికి పోయి ఆడ ఫోజులు పెట్టి మళ్ళీ ఆడ ఫోటోలు దిగి, నా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయి. మరి ఇట్లా ఉంటే ఇది ఏమనుకోవాలి మనం?